ఈరోజు మనము ఎల్ఐసి సంస్థకు వచ్చాము. సో ఇక్కడ మన అంబేద్కర్ గారి జయంతి జరుగుతుంది కాబట్టి మన బ్రాంచ్ మేనేజరు స్టాఫ్ వాళ్ళందరూ ఉన్నారు, మీరు చూడొచ్చు. సో చాలా చాలా చక్కగా చేశారు. సో వీటి గురించి మన బ్రాంచ్ మేనేజర్ గారికి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. నమస్కార్. మన ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మేము కూడా మన నిజామాబాద్ ఎల్ఐసిలో అంబేద్కర్ యొక్క జన్మదినోత్సవాలు జరుపుతున్నాం. అంబేద్కర్ గారి గురించి ప్రపంచం అంతా తెలుసు. వీరు ఒక మనిషిలా కాకుండా ఒక శక్తిలాగా ఎదిగి భారతదేశానికి అద్భుతమైనటువంటి చరిత్రను రాయడం జరిగింది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, రాబోయే తరాలకు ఎలాంటి డైరెక్షన్ ఉండాలంటే దాని గురించి చక్కటి రాజ్యాంగం నిర్మించారు. అలాగే వీరు చదువుకున్నటువంటి చదువులు అద్భుతమైనటువంటి ఇటు ఆర్థిక రంగంలో కానీ, అలాగే న్యాయ రంగంలో కానీ, సామాజిక విషయాలు కానీ అనేక విషయాలు వాళ్ళు నేర్చుకొని వారు అనేక రకాలైనటువంటి పుస్తకాలు రచించడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే వీరు చూపించినటువంటి బాట ఏదైతే ఉందో, మార్గం ఏదైతుందో దాన్ని అనుసరించాలి. వారు చెప్పినటువంటి విషయాలు, వారి ప్రసంగాలు, వారి సాహిత్యాన్ని మనం చదవాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. ఈరోజు కొంత సమయం వెచ్చించి ఈ గూగుల్ నుంచి కానీ మిగతా డిజిటల్ వేలో మనం చూసినట్టయితే అనేక రకాలైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. కొద్దిసేపు మనం టైం కేటాయిద్దాం, వారి జీవితం గురించి తెలుసుకుందాం, వారు అనుసరించిన మార్గాల గురించి తెలుసుకుందాం, మన భావి తరాలకు కూడా వాటిని చెప్పడానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ మరొకసారి భారతీయ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి 134 జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేనేజర్ గారు. సో మిగతా ఎంప్లాయీస్ కూడా మాట్లాడి ఇక్కడ చాలా చక్కగా చేయడం జరిగింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ వెళ్ళబోయేది, సో ఇప్పుడు మన ఆర్మూర్ ప్రెసిడెంట్ సార్తోని, సత్యనారాయణ సార్తోని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సార్ జై భీమ్. సార్ జై భీమ్. జై భీమ్. జై భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మన భారతదేశ పౌరులందరికీ జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఈరోజు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో జన్మించడం జరిగింది. నేటికి 134వ జన్మదినం జరుపుకోవడం సందర్భంగా మన ఎల్ఐసి నిజామాబాద్ బ్రాంచ్ నుండి మాట్లాడేది ఏంటంటే, ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నగా ఉన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి అతను ఎన్నో డిగ్రీలు సంపాదించి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశాన్ని ఈ విధంగా నడిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనకు రిజర్వేషన్స్ కానీ, మరియు మహిళా రిజర్వేషన్ గురించి కానీ, మరియు బీసీ రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించి ఇంత మహా కార్యాన్ని నిర్మించి మన ముందుంచి అతను జీవితాన్ని అంకితం చేసి మన నుండి దూరమైనాడు. కానీ అటువంటి మహనీయునికి ఈరోజు మనకు భారత రాజ్యాంగం నుంచి మన భారత గవర్నమెంట్ ప్రభుత్వము మనకు హాలిడే ప్రకటించడం జరిగింది. ఈ హాలిడేను మనము మన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా మనము జన్మదినం జరుపుకొని అతని చేసినటువంటి అడుగుజాడల్లో మరియు అతను అనుసరించినటువంటి ఎన్నో గ్రంథాలు రచించడం జరిగింది. ఆ గ్రంథాలను మరియు అతను చేసినటువంటి త్యాగాలను ఒకసారి మనం పునర్నిర్మించుకొని అతని యొక్క అడుగుజాడలో ముందుకెళ్తే మన భారత తరాలు మరియు భావి భారత పౌరులు మరియు అందరూ మంచి ఉన్నతమైన మార్గంలో వెళ్తారన్న ఆశయంతో ఈరోజు మనము ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. ఇందుకు అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ నెక్స్ట్ సార్ మాట్లాడి సామ్రాట్ సార్, యంగ్ డైనమిక్ సారు ఒక్కసారి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేడు 134వ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడి హక్కులని ఎలా దాటుకోవాలని నేర్పిన మహనీయుడు. ఆయన గురించి ఎంత చెప్పినా మనకు తక్కువనే. 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎల్ఐసి ఆఫీస్ నుంచి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జన్మదిన జయంతిని ఎల్ఐసి ఆఫీస్ నుంచి జరపడం చాలా ఎంతో విలువైనటువంటి వంశం. అయితే ఈ డాక్టర్ అంబేద్కర్ గారు చిన్ననాటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఎక్కడ చదవాలనుకున్నా కానీ అన్ని క్లిష్టమైన పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమాజం అతన్ని దూరంగా ఉంచడం, ఎంత దూరంగా ఉంచితే అతను అంత మేధావిగా ఎదగడం జరిగింది. ఆ విధంగా ఆ మేధావిగా పట్టాలు దేశంలో ఎటువంటి వాళ్ళు కూడా ఆయన పొందినటువంటి పట్టాలు ఎవరు పొందలేదు. అట్లాగే ఆయన అంటరానితనాన్ని, ముఖ్యంగా దేశంలో అంటరానితనాన్ని చాలా చూసిండు. కాబట్టి ఈ అట్టడుగు ప్రజల కోసం ఏం చేయాలనే పట్టుదలతోటి అంత పెద్ద మేధావి కలిగిండంటే ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులను చూసి ఉన్నాడు. కాబట్టి ఆయనకే తగిలినాయి. కాబట్టి దీని అంతటిని దూరం కొట్టడానికి ఈ విధంగా ప్రపంచంలోనే మేధావిగా ఎదిగి, ఒక శక్తిలాగా ఎదిగి, ఆయన న్యాయస్థాన మినిస్టర్గా ఎదిగి, ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రచించడంలో ఆయనకి సాటి అయింది. ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఇవాళ మన భారతదేశంలో గాను ప్రపంచంలో కూడా ఆ చట్టాలని విలువ ఇస్తున్నాయి. కాబట్టి ఆ చట్టాలు మన అట్టడుగు ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా బతుకుతున్నారంటని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం నిజంగా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ దేశ ప్రజల కోసం, వచ్చే తరాల కోసం అంబేద్కర్ గారి యొక్క చరిత్రను ఇంకా తెలియపరచడానికి కూడా గవర్నమెంట్ ఇంకా ప్రచారాలు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంతటితో నేను ముగిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన శుభాకాంక్షలు.